క్రీస్తునందు పరిశుద్ధులారా, దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆదివార ఆరాధన కొరకైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. సెయింట్ పీటర్స్ లూథరన్ దేవాలయం గునుపుడి పక్షంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. పునరుత్థానం తర్వాతి 4వ ఆదివార ఆరాధన కొరకై మీరందరూ సిద్ధపడి ఉన్నారని, ఈ ఆరాధనలో ఏకీభవించగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మీ నామమును బట్టి ప్రతిదినము మాకు సహాయం చేసి వ్యాధి, బాధ, మరణము ప్రపంచమును ఏలుచున్న ఈ దుర్దినాలలో నీ బిడలమైన మాకు, మా పరిసర ప్రాంతాలు, మా దేశము, మా రాష్ట్రము, మా జిల్లా అంతటికీ మీరిచ్చిన క్షేమము, జీవము కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, పునరుత్థానము తరువాతి 4వ ఆదివార ఆరాధనకై నీ బిడలమైన మేము సిద్ధపడి ఉండగా మీ నామమును మేము ఘనపరుచున్నట్లు ఆరాధన అంతటికీ కావలసిన పవిత్రాత్మ దేవుని కృప నడిపింపును మాకు అనుగ్రహించుమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన ప్రారంభించుకుందాం. ఆరాధనా కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 33వ కీర్తన పాడుచు ఆరాధన జరుపుకుందాం. యెహోవా గద్దె ముందట జనంబులార మ్రొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబులార మ్రొక్కుడి. యెహోవా దేవుడేసు మీ సృజింప జంపగతాయే, సృజింప జంపగతాయే. స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజించి మట్టిచే. భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చేను, దప్పంగా మళ్ళీ చేర్చేను. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానం. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని, స్తుతించు దివ్యమౌధ్వని. ప్రభుత్వముండునంతకు అగుని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము, వసించు నెల్ల కాలము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే
నాకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు మీదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున మీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల మీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవుటకై మీ జనతైకి కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు మిమ్మును గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు మీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. పునరుత్థానము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయం. ప్రభువైన దేవా పరమారాజా సర్వపరిపాలం పరిపూర్ణ శక్తి గల పరమాజనకనిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమస్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఈక కుమారం యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షకం. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావిప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థించుకుందాము. ఓ దేవా, మీ యందు విశ్వాసముంచు వారి మనస్సులను ఏకీభవింపచేసి ఉన్నావు. మీ ప్రజలమైన మేము రాజ్ఞాపించు దానినే ప్రేమించి మీ వాగ్దత్తము చేసిన వాటి అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృపదయ చేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. పునరుత్థానం తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా లేఖన భాగము భక్తకోటికి యాకోబు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 16వ వచన ప్రారంభం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇంతటితో పత్రిక వాక్య భాగము ముగిసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 5వ వచనము నుండి 15వ వచనము దాకా ఉన్నటువంటి లేఖనమును చదువుకుందాము. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచన ప్రారంభం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని
మీకు తెలియచేయును. గనుక నన్ను మహిమపరుచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని చెప్పి తిని. సువార్త వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య సందేశం కొరకైనటువంటి కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 149వ కీర్తన పల్లవి, మొదటి చరణం, 11వ చరణం, ఆఖరి చరణం పాడి వాక్య సందేశం కొరకు సిద్ధపడదాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడైయుండెను, మన మీద జాలి పరుడైయుండెను. రక్షకుడు శ్రమ బొందగా దేశంబు తక్షణము చీకటయ్యెన్, రక్షకుడు మృతి నొందగా తెరచినిగి రాతి కొండలు పగిలెను, తెరచినిగి రాతి కొండలు పగిలెను. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను, నరులకు నరకంబు సిద్ధమనెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి పత్రిక పాఠ్యభాగము పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, క్రైస్తవ విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో సుమారుగా గత 50 దినాలుగా లాక్డౌన్ కారణంగా మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించడానికి కానీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ వీలు కానటువంటి సమయంలో
దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మీడియా ద్వారా ఇట్టి తరుణాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వినుచున్నటువంటి మీకందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి పునరుద్ధాన ఆదివారం తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలైనటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21, సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 15 వచనాలు గల భాగాలుగా మనం చదువుకున్నాం. అయితే నేటి ఈ యొక్క మరి భాగాల నుండి నేను ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడాలని భావిస్తున్నటువంటి అంశముగా ఆత్మీయ బలాన్నిచ్చేది దేవుని యొక్క వాక్యం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో మీతో మరి మాట్లాడాలని భావిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో గనక చూస్తే, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేదిగాను, దేవుని యొక్క వాక్యము మనల్ని మరి ఆత్మీయంగాను మనల్ని మరి ఆ బలపరిచి దేవునిలో ఎదగటానికి ఈ దేవుని యొక్క వాక్యం మనకి సహాయపడేదిగాను ఉంటూ ఉన్నదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని గనక చూస్తే, మరి వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శిశువు శారీరక ఎదుగుదలకు పాలు ఏ విధంగా అయితే మంచి పోషక ఆహారముగా ఉంటూ ఉన్నదో, అదేవిధంగా విశ్వాస యొక్క రక్షణ కొరకు దేవుని యొక్క వాక్యము కూడా పాలవలే మరి ఉండి ఆత్మీయ ఎదుగుదలకు ఈ దేవుని యొక్క వాక్యము ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వారిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నదని ఇక్కడ మరి హెబ్రీ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఖడ్గముగా ఇక్కడ మనము మరి చూస్తూ ఉన్నాం. ఆ ఖడ్గము బలమైనటువంటి రెండంచులు పదులు కలిగినటువంటి ఖడ్గముగా ఉంటూ మరి ఆ యొక్క వాక్యము ఉంటూ ఉన్నదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇట్టి విధముగా దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి ఆహారముగా, ఈ దేవుని యొక్క వాక్యము ఆత్మలను బలపరిచేటువంటిదిగా మన యొక్క మరి జీవితాలకు ఉపయోగపడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఈ యొక్క సందర్భంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రగువీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు అని ఇక్కడ యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించినట్లయితే అది మన యొక్క జీవితాలను బలపరిచేదిగా, రక్షణను
ఈ వాక్యము మనకి మరి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరి ఆ జీవించాలని యాకోబు భక్తుడు ఇక్కడ మరి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రభుని నమ్మి వెంబడించినటువంటి వారికి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ విధంగా శ్రమలు, శోధనలు, కష్టాలు కలిగినటువంటి సమయంలో మరి తట్టుకోలేక చెదరి మరి ఆదరణ లేనటువంటి క్రైస్తవులను యాకోబు ఈ యొక్క పత్రిక ద్వారా మరి వారిని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసును సిలువ వేసి చంపినప్పుడు శిష్యుల యొక్క పరిస్థితి కూడా ఆనాడు ఈ విధంగానే ఉంటూ ఉందనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ పడినప్పుడు ఆ శ్రమలను గూర్చి ఆలోచించటము, మరి ఆ శ్రమలను బట్టి దుఃఖించటము, అంతేకాకుండా ఆ శ్రమల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించడం అనేది మానవునికి సహజమైనటువంటి గుణముగా ఉంటూ ఉన్నది. అయితే యేసుక్రీస్తును కలిగినటువంటి వారి యొక్క మరి జీవితాలు కష్టం వచ్చినా శ్రమ వచ్చినప్పుడు కూడా వాటిని సహించేటువంటి వారుగా, ఆ శ్రమలను బట్టి సహించేటువంటి వారుగా, సంతోషించేటువంటి వారుగా ఉండాలని యాకోబు భక్తుడు ఇక్కడ బోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక యాకోబు ఈ యొక్క మరి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు గనుక మనం చూస్తే, విశ్వాసులను యాకోబు సహోదరులుగా మరి భావించి మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమని వాళ్ళారా, ఈ యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మరి యాకోబు మాట్లాడుచున్నటువంటి తన యొక్క సంబోధనను గనుక మనము చూస్తే 2వ వచనంలో, మొదటి అధ్యాయము 2వ వచనంలో నా సహోదరులారా అనేటువంటి సంబోధన యాకోబు చేస్తున్నాడు. అదేవిధంగా 16వ వచనము 19వ వచనాల్లో నా ప్రియ సహోదరులారా అనేటువంటి సంబోధన యాకోబు ఇక్కడ మరి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనగా తోటి విశ్వాసులను సహోదరులుగాను ప్రియమైనటువంటి వారుగాను ఎంచాలనేటువంటి మరి భావాన్ని యాకోబు ఇక్కడ మరి తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి భావంతో, సహోదరత భావంతో చూడాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి యాకోబు తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంతటి జ్ఞానవంతుడైనటువంటి మరి మహాజ్ఞాని అయినటువంటి జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారే తనను తాను తగ్గించుకొని దాసుని రూపం ధరించుకొని మన కొరకు అవమానమును, అదేవిధంగా శిలువ మరణాన్ని కూడా పొందటానికి ఇష్టపడినటువంటి వాడుగా, శిలువ కార్యాన్ని మరి ఆయన జరిగించినటువంటి వాడుగా, ఆయన శిలువ కార్యమునందు ఎవరైతే విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటారో అటువంటి వారిని సహోదరులుగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ఎంచటానికి, పిలవటానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నటువంటి సమయంలో అంత గొప్ప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ కార్యం ద్వారా విశ్వాసులను సహోదరులని పిలుస్తూ ఉంటే, ప్రభు యొక్క జ్ఞానం ముందు ఏమాత్రము కూడా మరి ఆ పనికిరానటువంటి అయోగ్యులమైనటువంటి మనము తోటి విశ్వాసులను ఏ విధంగా చూస్తూ ఉన్నాం? తోటి విశ్వాసులను సహోదరులుగా మరి వారిని భావిస్తూ ఉన్నామా? సహోదరులుగా వారిని మనము మరి చూస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి ఒక సమయంలో మనం ఆలోచన చేయాలి ప్రేమని వాళ్ళారా. అయితే ఇక్కడ మరి యాకోబు యొక్క ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సహోదరుడా అని మరి కేవలము నోటితో మాత్రమే పిలవటము, సంబోధించటము
కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడినటువంటి రీతిగా మనము తోటి విశ్వాసులను సహోదరులుగా ఎంచాలి అనేటువంటి భావాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం గనక మనము చూసినట్లయితే 22వ వచనము, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రేమని వాళ్ళారు అంటే ఆ సహోదరుని ఏ విధంగా మనము చూడాలనగా ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించేవారముగా మనము ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యాకోబు భక్తులు కూడా ఇదే విధమైనటువంటి ఆ ఉద్దేశముతో భావముతో విశ్వాసులైనటువంటి వారిని ఆ సహోదరులుగా భావించి ప్రేమించి వారికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు లేదా జాగ్రత్తలు ఇక్కడ యాకోబు తన సహోదరులకు తెలియజేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రేమను వాళ్ళారు, నేడు ఈ యొక్క పత్రిక పాఠ్య భాగం నుండి చదువుకున్నటువంటి యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల్లో యాకోబు విశ్వాసుల్ని ప్రియా సహోదరులారా అని 2 సార్లు ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనంలోను అదేవిధంగా 19వ వచనంలోను ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన 16వ వచనంలో సంబోధిస్తూ మాట్లాడుచున్నటువంటి చెబుతున్నటువంటి ఆ యొక్క మాటని ఒక సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ప్రియ సహోదరులకు యాకోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయము మోసపోకుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హవ్వ దేవునితో అంటూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమని అంటూ ఉందనగా, సర్పము నన్ను మోసం చేసింది అని. సర్పం నన్ను మోసం చేసింది అని దేవునితో అవ్వ అంటూ ఉంది. అయితే మోసం సర్పము అవ్వను చేయలేదు. ప్రేమిన వాళ్ళారా, ఎందుకంటే మోసము సర్పం చేయలేదు, కానీ అవ్వే మోసపోయినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు. ఎందుకంటే ప్రభు అయినటువంటి దేవుడు ముందుగానే పలానా పని చేయవద్దని, పలానా పండు తినవద్దని చెప్పినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాతాను వచ్చి అవ్వతో చెబుతున్నటువంటి సమయంలో ఆమె దానిని తిన్నటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. అంటే తెలిసి కూడా ఫలానా పండు తినకూడదని తెలిసి కూడా ఆమె తినటాన్ని బట్టి ఆమె మోసపోవటం కాదు, కానీ ఏమి ఆమె చేసిందనగా పాపం చేసినటువంటి స్త్రీగా. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే, దేవుని యొక్క వాక్యం ప్రకారము జీవించకపోవటమే పాపం. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను ఈ అవ్వ మేరటాన్ని బట్టి పాపము చేసినటువంటి స్త్రీగా ఉన్నది తప్ప మోసము మోసపోయినటువంటి స్త్రీగా ఏమాత్రము కూడా లేదు. తెలిసి చేసేది పాపమైతే తెలియక చేసేది అపరాధము. అనగా అవ్వకు తెలిసి ఆ పండు తినకూడదని తెలిసి కూడా ఆమె తినటాన్ని బట్టి తెలిసి చేసినటువంటి కార్యాన్ని బట్టి పాపము చేసినటువంటిదిగా ఉంటూ ఉన్నది. మనము లెంటు కాల సమయాల్లో చాలాసార్లు ఒక కీర్తన పాడుకునే ఉంటాం. అపరాధిని యేసయ్య కృప చూపి బోవుమయ్య అనేటువంటి కీర్తన మనం పాడుకుంటూ ఉన్నాం. అపరాధిని యేసయ్య అనగా
తెలియక పాపాన్ని చేశానయ్యా, మరి దయతో క్షమించు అనేటువంటి మరి అర్థాన్ని దీనికి మరి వస్తూ ఉంది. అయితే మనం పాడుతూ ఉన్నాం, నిజంగానే మనము చేసేది అపరాధమా? మనం చేసేటువంటి పనులన్నీ కూడా తెలియకుండానే మనము మనము మరి అపరాధం చేస్తూ ఉన్నామా? తెలియకుండానే మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామా? నిజంగానే మనము అపరాధులమా లేదా పాపం చేస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమిన వాళ్ళరా, తెలియకుండానే మనము దొంగిలిస్తూ ఉన్నామా? తెలియకుండానే మనము అబద్ధమాడుచు ఉన్నామా? తెలియకుండానే మనము మరి దూషిస్తూ ఉన్నామా? తెలియకుండానే మనము వ్యభిచరిస్తూ ఉన్నామా? తెలియకుండానే మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా మరి ధ్యానించకుండా ఉంటూ ఉన్నామా? తెలియకుండానే మనము ప్రార్థించకుండా ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియా దేవుని సంగమా. మనము తెలియకుండా చేస్తూ ఉన్నామా? మనం చేసేది మరి అపరాధమా? నిజంగా తెలియకుండా ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉన్నామా? లేదా ఒకవేళ తెలిసి చేస్తూ ఉన్నామా? తెలిసి గనక మనము మరి వీటిని చేస్తున్నట్లయితే పాపము చేస్తున్నటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాం. పాపము చేస్తున్నటువంటి వారుగా మనము మరి ఫలానవి చేయకూడదనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ కూడా ఏది చేయాలి ఏది చేయకూడదనేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన యొక్క మరి గ్రంథంలో మనకి ఏర్పాటు చేసి మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాసులముగా క్రైస్తవులముగా మనందరము కూడా ఈ విషయాలు ఎరిగినటువంటి వారముగా ఉన్నాము. అయితే ఎరిగి కూడా తెలిసినటువంటి వారమై ఉండి కూడా మనం ఒకవేళ ఇవన్నీ కూడా దేవుడు చేయవద్దన్నటువంటి వాటిని ఒకవేళ చేస్తూ ఉన్నామేమో ఒకసారి మనము మరి ఆలోచన చేద్దాం. ఎందుకంటే లోకంలో అనేక విధములైనటువంటి మోసాలు మరి జరుగుతూ ఉన్నాయి. లోకం మోసకరమైనది, లోకం మోసంతో నింపబడినటువంటిదిగా ఉంటూ ఉన్నది. కొనేటప్పుడు మోసం, అమ్మేటప్పుడు మోసం, ప్రతిదీ కూడా మోసం 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 ద్వారా నడుస్తున్నటువంటిదిగా ఉంటూ ఉన్నది. ప్రేమను వాళ్ళారా, సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో గనక చూసే 14వ వచనంలో కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొనును అంటూ ఉన్నాడు. కొనేటప్పుడు మన యొక్క లాభం కొరకు మరి మోసపు మాటలు చెబుతూ మాట్లాడుతూ ఉన్నాం. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొనును. తక్కువ ధరకు వస్తాదనేటువంటి ఉద్దేశంతో కొనేటప్పుడు ఆ విధంగా బాలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆ బాలేని దాన్ని కొనుక్కుని బయటికి వెళ్ళి ఇది మరి మంచిది బాగుంది అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకునేటువంటి వారముగా మోసముతో బ్రతికేటువంటి మరి సమాజముగా వారముగా ప్రతి ఒక్కరూ కూడా నేడు ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రేమను వాళ్ళారు. అందుకని గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో చూసే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు. విశ్వాసులను తన యొక్క ప్రియమైనటువంటి సహోదరులుగా మోసపోవటం అనేది దేవుని యొక్క మాటను మరి వినకపోవటమే. కాబట్టి వారిని ప్రియమైనటువంటి వారుగా ఎంచి యాకోబు ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా మోసపోవద్దు, ప్రియ సహోదరులారా మోసము చేయవద్దు అనేటువంటి మరి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మరి ఇక్కడ యాకోబు ప్రియ సహోదరులారాని సంబోధిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట కనుక చూస్తే యాకోబు రాసిన మొదటి అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను.
ఇక్కడ మరి ఈ యాకోబు జ్ఞాపకం చేస్తున్నటువంటి మరి సహోదరులుగా భావించి మరి ఒక విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. అంటే దేవుని యొక్క వాక్యము, మీరందరూ కూడా విశ్వాసులు కాబట్టి, క్రైస్తవులు కాబట్టి మీకు ఎరిగినటువంటి విషయాలే నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానని యాకోబు ఇక్కడ మాట్లాడుచున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడివాడును. ప్రతి వారు కూడా, విశ్వాసులైనటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి శ్రద్ధ కలిగినటువంటి వారుగా, తొందరపడేటువంటి వారుగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అదేవిధంగా మాట్లాడుటకు నిదానించువాడును, మాట్లాడేటువంటి సమయంలో మాత్రము తొందరపడవద్దు. ఎందుకంటే నోరు చాలా ప్రమాదకరమైనది. విస్తారమైనటువంటి మాటలు తప్పుదల్లక మానదు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి మాట్లాడుటకు నిదానించువాడును, తర్వాత చూస్తే కోపించుటకు నిదానించువాడునై ఉండవలను అంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మరి కోపించటానికి నిదానించేవాడుగా క్రైస్తవుడు, విశ్వాసి ఉండాలని యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా 20వ వచనంలో దీన్ని మరింత వివరంగా కోపాన్ని గూర్చి యాకోబు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని కోపాన్ని గూర్చి, కోప పడవద్దు అనేటువంటి విషయాన్ని యాకోబు మరి మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. కోపం అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అయితే మరి ఒక విషయం ఏంటంటే, ఎవరికి కోపం మరి ఇష్టం ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో కోపపడినటువంటి వారుగానే ఉన్నారు. ప్రేమని వాళ్ళారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సైతము మరి కోపపడినటువంటి వారిగే మరి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏ సమయంలో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కోపపడినటువంటి వారుగా ఉన్నారు అనేది కనుక మనం చూస్తే, మరి దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మరి కోపపడినటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ కోపం యొక్క ప్రారంభాన్ని గూర్చి మనము చూస్తున్నాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలు కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అంటూ ఉన్నాడు. కయీనుకు కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు కయీను తీసుకొచ్చినటువంటి అర్పణని లక్ష్య పెట్టపోవటం ద్వారా కయీనుకి మరి కోపం తెచ్చుకున్నటువంటి వాడుగా, ఇక్కడ ఈగో చూపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే నేను తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా నన్ను దేవుడు లక్ష్య పెట్టనటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి కోపము మరి కయీనులో మరి కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది. ప్రేమని వాళ్ళారు, కాబట్టి ఈ విధంగా కోపం అనేది మంచి కొరకు, పరిశుద్ధత కొరకు, న్యాయం కొరకు కోపపడటం అనేది మరి సహజమే. కానీ ప్రతి దానికి కూడా, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మరి కోపం అనేది ఏమాత్రము కూడా మరి సమంజసము కాదు. ఇది సాతాను యొక్క లక్షణంగా ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమని వాళ్ళారు. కాబట్టి ప్రతి సమయంలో కూడా కోపపడటం అనేది, కోపపడినటువంటి వ్యక్తికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆ కోపం ద్వారా మరి నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ద్వారా వ్యక్తిగతంగానే కూడా కాకుండా కుటుంబానికి, చుట్టుపక్కల వారికి కూడా దీని ద్వారా ఎంతో నష్టము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యాకోబు తన యొక్క పత్రికలో
మరి మాట్లాడుచున్నటువంటి మాట మొదటి అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని గనక మన యొక్క హృదయంలో మనతో పాటు గనక ఉంటే కోపానికి కానీ దేవునికి ఇష్టమే లేనటువంటి మరి మోసం చేయటం కానీ ఏమాత్రము కూడా మనము చేయటానికి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అదేవిధంగా నేటి మరి సువార్త పాఠ్యభాగంలో గనక చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం గల భాగాలుగా మనం చదువుకున్నాం. అయితే ఈ భాగంలో సత్యవంతుడైనటువంటి సత్యమైనటువంటి వాక్యమైనటువంటి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను పంపటాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మేడగదిలో శిష్యులతో చివరి మరి విందు సమయాన తాను తండ్రి వద్దకు వెళుచున్నానని, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చి పాపాన్ని గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమునకు ఒప్పింపజేసి మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడని మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7 వచనం చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి వచ్చి మాట్లాడుతూ, ఆయన వచ్చి అనగా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన చేసేటువంటి కార్యాలు గూర్చి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన జేయును అనేటువంటి విషయాలు ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, పాపము అన్నిటిలో మరి పాపము ఏమిటి అనగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించకపోవటమే, రక్షకుని యందు విశ్వాసము ఉంచకపోవటమే పాపాల్లోకెల్లా మరి పరమ పాపముగా ఉన్నది అని పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని సంగమ, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుక వలె విభాగింపబడి వారి మీద వ్రాలినటువంటి సమయంలో వారు భాషలు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత పేతురు చేసినటువంటి గొప్ప ప్రసంగం ద్వారా వాక్యం విన్నటువంటి వారు 3000 మంది పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమని వాళ్ళారా, చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు అని పేతురు ఇక్కడ మరి తన యొక్క ప్రసంగంలో జ్ఞాపకం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది కనుక చూసి నీతిని గూర్చి ఒప్పుగన చేసేటువంటి వాడుగా ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసు మరణం ఏ విధంగా దేవుని యొక్క నీతిని ప్రత్యక్షపరిచిందో అపోస్తలుడైనటువంటి పౌలు రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడును. మన యొక్క మరి నీతిని ఒప్పింపజేసేటువంటి వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసే తీర్పును
తీర్పునకు ఒప్పింపజేయును. యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా లోకాధికారి సాతానుకు తీర్పు తీర్చబడి ఉంది. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా తన యొక్క మరణానికి ముందుగా ఆ సాతాను గూర్చి, సాతాను యొక్క తీర్పును గూర్చి ఆయన మాట్లాడినటువంటి వాడుగా ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి యొక్క తీర్పు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రేమన వాళ్ళారా, కాబట్టి ప్రియా దేవుని సంగమా, క్రైస్తవ సంఘము ప్రభుని పునరుద్ధాన ప్రత్యక్షత దినములు ఆచరించేటువంటి మరి రోజులుగా ఈ రోజులు మనకి మరి ఉన్నాయి. యేసు ప్రభువారి 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఆయనలో ఉన్నటువంటి మరి ఆయనతో ఉన్నటువంటి శిష్యులు, విశ్వాసులు క్రీస్తు వారి యొక్క శ్రమల ద్వారా చెదరిపోయినటువంటి వారుగా ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసు వారిని మరలా సమకూర్చినటువంటి వాడుగా, వారిని బలపరిచినటువంటి వాడుగా, పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మరి వారికి యేసుక్రీస్తు వారి యొక్క మాట చొప్పున అనుగ్రహించబడిందో, తద్వారా సంఘముగా వారు కూర్చబడినటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రపంచానికి క్రీస్తు యొక్క సువార్తను వారి ద్వారా మరి అందించబడినటువంటి సమయాన్ని, సందర్భాన్ని మనము గుర్తించాలి. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి దేవుని ప్రేమించు వారికి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి వారికి దేవుడు బలపరిచేటువంటి వాడుగా, దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమను వాళ్ళారా, యెహోషువతో మరి ఆ దేవుడు అంటున్నటువంటి మాట గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు యెహోషువతో నేను నీకు తోడై ఉంటాననేటువంటి ఆ గొప్ప మరి ఆ వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆ బలాన్ని బట్టి యెహోషువ బలం పొందుకున్నటువంటి వాడుగా, యెహోషువ నడిపించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే 24వ అధ్యాయంలో ఇప్పుడు మరి మాట్లాడుతున్నటువంటి యెహోషువ మాటలు గనుక మనం చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీల దేశమును మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ యెహోషువ దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, దేవుడు నడిపించినటువంటి విధానాన్ని బట్టి బలం పొందుకున్నటువంటి వాడుగా ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము, మీరెవరిని సేవించినా కానీ నేను, నా కుటుంబం కూడా నా దేవుని యొక్క ఆధ్వర్యంలో నడుస్తాను. కనాను దేశానికి నడిపించినటువంటి, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినటువంటి నా యెహోవా దేవుణ్ణి నేను, నా కుటుంబము నిత్యము కూడా సేవిస్తాం. ఆయన మాట చొప్పునే మేము జీవిస్తామని ఒక గొప్ప నిర్ణయము తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమని వాళ్ళారు, కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మనము జీవిస్తూ
బలం పొందుకుంటూ రక్షణలోనికి మనము నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును కనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రభునందు ప్రియులారా, కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం. ఈ విధంగా కవర్ను తీసుకుని మీరు సమర్పించాలనుకున్నటువంటి కానుకను కవర్లో పెట్టి నిలువబడినట్లయితే, ప్రార్థనలో ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలనుకున్నటువంటి వారు మీ కానుకను ఈ విధంగా మరి కవర్లో పెట్టి భద్రం చేసి అందించినట్లయితే మరి అవి తీసుకునబడతాయి. ఒకవేళ వీలు కాకపోయినట్లయితే మరి లాక్డౌన్ అనంతరము దేవాలయము ఆరాధన జరిగేటువంటి సమయంలో మీరు వీటిని జాగ్రత్తగా దాచి ఆ సమయంలో తీసుకొచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో అవి అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, మా ప్రభువా, మీరు మమ్మల్ని పెంచి పోషించి సంరక్షించి ఆశీర్వదించి మా ప్రభువా నడిపిస్తున్నటువంటి తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా మీ యొక్క ఉపకారాలను బట్టి మీరు చేసిన మేలును గుర్తించి ఈ కృతజ్ఞత కానుక నీ ప్రియబిడ్డల మా ప్రభువా మరి సమర్పిస్తూ ఉండగా వీటిని మీరు స్వీకరించండి. నూరంతలా ప్రతిఫలాలు ఇన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవాలయ నిర్మాణం కొరకు మా ప్రభువా తండ్రి, మరి నూతన భవన నిర్మాణం కొరకు అర్పిస్తున్నటువంటి కానుకలకు మీరు తండ్రి నూరంతల ప్రతిఫలాలు దయచేయండి. వారు చేసిన పనులను, వారి ఆరోగ్యాలు, ఎటువంటి విధమైనటువంటి మా ప్రభువా మరి ఇబ్బందులు వారికి కలుగకుండా మీ రెక్కల చోటను భద్రం చేసి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా సంఘ కానుకలు కూడా మరి సమర్పించేవారు మీ కానుకను మరి ఈ కవర్లో భద్రం చేసి మరి అవి దేవాలయానికి, దేవాలయ పరిచర్య నిమిత్తమే ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీ కానుకలు సమర్పించేవారు ఈ యొక్క
మరి కవర్లో భద్రం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చివరిగా ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థించుకుందాము. మహోన్నతుడైన మా ప్రియ ప్రభువా, ఘనుడవైన మా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ సన్నిధానంలో మా తండ్రి ఆరాధించడానికి, మా ప్రభువా ఆరాధనలో పాలు పంపులు పొందటానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఇటు రీతిగా మా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘాన్ని బట్టి వేడుకొంచున్నాం. సంఘ మా ప్రభువా మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సమాజం వారిని, యూత్ వారిని, సండే స్కూల్ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రం చేయండి తండ్రి. ఇదిగో మా ప్రభువా, ఇదిగో మా తండ్రి, మరి ఈ యొక్క సమయంలో మా ప్రభువా అర్పించినటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూరంతల ప్రతిఫలాలు ఇచ్చి నిబిడలను దీవించమని వేడుకొంచున్నాం. బాలింతలను బట్టి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి పేదవారిని బట్టి వేడుకొంచున్నాం. అదేవిధంగా అనాథలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు బట్టి వేడుకొంచున్నాం మా ప్రభువా తండ్రి. మరి చంటి బిడ్డలను బట్టి వేడుకొంచున్నా, వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నా. అయ్యో మా తండ్రి, దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. ఎవరికి ఏ ఆపద ఇబ్బంది లేకుండా మా ప్రభువా మీరు నడిపించి మా ప్రభువా మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నా. సంఘ విశ్వాసులందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య దివ్యనామములో మిక్కిలి వినంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును దయచేయము, మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోకి తేగా దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.